స్తోత్రం. ప్రియమంతుని పిల్లలారా, ఈ దినము పస్కా పండుగ 6వ రాత్రి మనము పండుగను ఆచరిస్తూ ఉన్నాము. ఈ పండుగను దేవుడైన యెహోవా ఆయన ప్రజలైన వారికి బయలుపరిచిన పండుగ. అందుకనే ఆయన ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది ఈ పండుగ, అందరికీ అర్థం కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ప్రవక్తలే కానీ, రాజులే కానీ, న్యాయాధిపతులే కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చాలా ముఖ్యం. పులియని రొట్టెల పండుగ. ఈ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు దేవుని యొక్క మాటల ప్రకారమే, దేవుని యొక్క విధులు కట్టడలు ఆజ్ఞల ప్రకారమే నడవాలి. ఈ ఏర్పాట్లో ఉండటం చాలా గొప్ప, చాలా అదృష్టం. ఏర్పాట్లో ఉండటం, దేవుని యొక్క ఏర్పాట్లో ఉండటం, వారికి ఆత్మ సంబంధులకి దేవుడు ఏర్పాటు చేసిన ఈ పండుగ. దేవుడు మన మధ్యలో ఉండి ఈ పండుగను మనము ఆచరించడానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న ఈ పండుగ మనం ప్రవక్తల్ని, రాజుల్ని చక్కగా రోజు ధ్యానం చేసుకున్నాం. దేవుడు వారికి బయలుపరిచిన పులియని రొట్టెల పండుగ గురించి వారు చక్కగా బయలుపరిచారు. ఇప్పుడు మనం 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయంలో హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఆ పండుగను ఎలా జరిగించారో మనం చక్కగా లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. పండుగను ఎలా జరిగించాలి. అన్ని పండుగలు వాళ్ళ ఇష్టం, దానికి ఒక పరిశుద్ధత, పవిత్రత అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళకే పండుగలు. ముందు జరిగిన కొన్ని పండుగలు, ఈ పండుగకి పరిశుద్ధత, పవిత్రత కావాలి. యెహోవాతో సహవాసం చేయాలంటే పాపమును పస్కా బలి చేస్తేనే యెహోవాతో సహవాసం. ఇప్పుడు మీరు చక్కగా, ఎంత చక్కగా వారు గ్రహించేలా చూడండి. పాపమును విడిచిపెట్టేమా లేదా. ఈ పండగ 1వ నెల 14వ తారీఖు సాయంకాలం నుండి జరిగే ఈ పండుగను గురించి వారు ఎంత చక్కగా ఆలోచించి ఈ పండుగ ఎప్పుడు చేశారో మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయంలో మనము చదువుకుందాం. మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారి అందరికీ యోధా వారికి అందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికి పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనుకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసింది. ప్రియమంజం బిడ్డారా, చూశారుగా ఎలా జరిగించాలో ఈ పండగ, ఎలా జరిగించాలి ఈ పండగ. దేవుడిచ్చిన పండగ. వీరికి జ్ఞానం వచ్చేసింది, వీరికి తెలివి వచ్చేసింది. మనము పరిశుద్ధతతో పండుగ వచ్చింది కానీ మొదటి నెలలో మనము అపవిత్రముగా ఉన్నాము, మనం పవిత్రముగా లేము. చూసారా, పాపము ఉందని వారు తెలుసుకున్నారు. ప్రియమంతుని బిడ్డారా, పరిశుద్ధత, పవిత్రత లేదని తెలుసుకున్నారు. యాజకులను, లేవీయులను, యోధావారును. చూసారా ప్రియమంతుని బిడ్డారా, ఎంత చక్కగా ఇశ్రాయేలు వారందరికీ, యోధా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే
సంగతి పత్రికలను పంపెను. ఎఫ్రాయిము మనష్షే అంటున్నారు ఎందుకని? ఎఫ్రాయిము మనష్షే ఎవరో తెలుసండి? ఒక ఇశ్రాయేలుకి ఐగుప్తు పుట్టిన పిల్లల వాళ్ళు. ఆసేనతో ఐగుప్తీరాలు, అన్ని జనరాలు, హిందూరాలు, విగ్రహారాధికురాలు. ఆమెకు ఇశ్రాయేలుకు పుట్టిన ఇశ్రాయేలులో పుట్టిన యోసేపుకు పుట్టిన సంతానము వారిద్దరిలో అపవిత్రత ఉంది. ఎందుకంటే తల్లి అన్ని జనరాలు కనుక వారిని పెంచింది ఎలా? ప్రేమంతో పిల్లరా, ఇదిగో చూడండి, అపవిత్రత ఉందని వారు తెలుసుకున్నారు. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని రెండవ నెలలో ఆచరింపవలనని యోచన చేసిరి. మనం మొదటి నెలలో మనం ఆచరించడానికి మనం సిద్ధముగా లేము, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, అపవిత్రముగా ఉన్నాము కనుక మనం ఈ నెలలో పస్కా పండుగను ఆచరించలేదు. రెండవ నెలలో ఆచరిస్తున్నారంట. చూడండి, ఈ సంగతి రాజునకును సమాజపు వారందరికీ అనుకూలమాయను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయుల దేశమంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేసిరి. దాను నప్తాలి కాదు, ఆషేరుడు, జిల్పా బిల్హా సంతానము. యాకోబు 12 గోత్రములలో జిల్పా బిల్హాతో కన్న సంతానము దాను. నప్తాలి కాదు, ఆషేరుడు. ఇదిగో చూడండి, కలుపుకున్నారు వాళ్ళని. 12 గోత్రాలు వారు. వీళ్ళు కలిసి ఈ పండుగను ఆచరించాలి. 12 గోత్రాలు వాళ్ళు కూడా. అక్కడేమో యోసేపు ఐగుప్తీయులతో కన్నా ఎఫ్రాయిము మనుషులు ఉన్నారు. మనష్షే ఎఫ్రాయిములు. ఒక ఇశ్రాయేలుకి ఒక మరి ఐగుప్తు అన్ని జనరాలకు పుట్టిన సంతానము వారు. ఇక్కడైతే ఇశ్రాయేలీకి జిల్పా బిల్హా ఉన్నారు. చూడండి, వీరు ప్రేమదేవుని బిడ్డలారా, ఇష్మాయేలీల సంతానము జిల్పా బిల్హా. చూసారా, వీరి సంతానమును దాను పుట్టిన వారు దాను. బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులు దేశమంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేసేది. చూసారండి, ఎంత చక్కగా 12 గోత్రాల వారు అందరూ వచ్చి ఈ పండుగను ఆచరించాలని. ఘనముగా ఆచరించలేకపోయేమే, జరగకపోయినే పండుగ. అరే, మన దేవుని పండుగ 1వ నెలలో జరగలేదు, 2వ నెలలోనైనా మన వారందరినీ పిలువనంపుకొని చాటించి వారిని రమ్మని పిలిచి అందరూ కలిసి 2వ నెలలో పస్కా పడిన పులిన రొట్టెల పండుగను ఆచరించటానికి వారు సిద్ధపడి ఉన్నారు. కావున అంచెవాండ్రు రాజునద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యోధా ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగూ ప్రచురము చేసింది. ఇశ్రాయేలు వారలారా,
అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. అష్షూరీయులు ఎవరండి? ఇశ్రాయేలీయులు ఎవరండి? ఐగుప్తీయులు ఎవరండి? వీరందరూ కలుస్తూనే ఉంటారు. ముగ్గురు ఇశ్రాయేలీయులు జిల్పా బిల్హా, ఇశ్రాయేలీయులు ఆసనతు ద్వారా, ఐగుప్తీయురాలు ఆసనతు ద్వారా ఎఫ్రాయిము మనుషులు. ఈ విధముగా అందరూ కలుసుకుంటూ ప్రేమని దేవుని బిడ్డారా ఈ పస్కా పండుగను ఆచరిస్తున్నారు. అష్షూరీయులు అంటే ఎవరో తెలుసా? నోవాహు మూడో కుమారుడైన యాపేతు అష్షూరీయులు. తూర్పు వైపునకు యాపేతుని దేవుడు పంపించాడు. వారే అష్షూరీయులు. ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయులు, అష్షూరీయులు ఈ ముగ్గురు కూడా ఈ పండుగను ఆచరించాలి. యెషయా గ్రంథంలో దేవుడు ఒక్క మాట ఈ ముగ్గురిని చూడండి ఎంత చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవచ్చునందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఎవరిని? ఐగుప్తీయులు అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఇశ్రాయేలీయులు వీరు దేవుడు ప్రజలు 12 గోత్రాల వారు ఇశ్రాయేలీయులు. అష్షూరీయులు ఎవరో తెలుసా? నోవాహు మూడో కుమారుడు యాపేతు సంతానము అష్షూరీయులు. రెండో హాము శపించబడినవాడే, కనానుకు తండ్రి అయ్యాడు, శపించబడినవాడు. ప్రేమ దేవుని బిడ్డలారా ఐగుప్తుకు సాదృశ్యము. యాకోబు ఐగుప్తులో హాము దేశంలో నివసించను, పరవాసిగా ఉండేను అంటుంది లేఖనాల్లో. ఇంకా ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. సైన్యములకు అధిపత్యము యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించడం. ఎంత ప్రేమ అండి దేవుడికి ఎంత ప్రేమ అండి. ముగ్గురు 3 దిక్కులుగా పంపించాడు. ఒక్క చోట ఉండి వీరి ఇష్టానుసారముగా వారు లోకంలో జీవించి వారి పేర్లు గొప్ప చేసుకోవాలని ఆలోచిస్తే దేవుడిని యెహోవా మీరు ఒక్క చోట ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు. మిమ్మల్ని 3 దిక్కులు పంపిస్తున్నానని, ఒకటి పడమర దిక్కు, ఒకటి తూర్పు దిక్కు, ఒకటి దక్షిణ దిక్కు పంపించారు. వీరే ఇశ్రాయేలీయులు, అష్షూరీయులు, ఐగుప్తీయులు. ఈ ముగ్గురిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ పండుగలో నువ్వు కలిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. 3 వంశముల వారు రావాలి. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఇది ఎఫ్రాయిము, మనష్షే. ప్రేమల ఐగుప్తులో ఆశీర్వదకు బ్రాహ్మణ కూతురు చేసుకున్నాడు యోసేపు. ఇశ్రాయేలు ఐగుప్తుకు పిల్లలే ఎఫ్రాయిము, మనష్షేలు. ఓకేనా? ఇక్కడ తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన
మీ పితరుల వలెను మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎత్తుదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశనము వినాశనమునకు అప్పగించెను. చూసారా, వినాశనమునకు అప్పగించాడు. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా విను. మానవ కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకొని దేవుని యొక్క ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించింది. అదే తిరుగుబాటు అంటే. దేవుడు చెప్పిన పని చెయ్యి. దేవుడు ఏది చెప్తే అదే చెయ్యి. ఇయే పులి అని రెట్టెలు. దేవుడు చెప్పిన మాటలే పులి అని రెట్టెలు. ఆయన ఏది చేయమంటే అది చెయ్యాలి. ఇక్కడ చూసారా, వినాశనమునకు అప్పగించను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ఎప్పుడు సేవించాలి? పస్కానబడిన పులియన రొట్టెల పండుగను ఆచరించినప్పుడే పరిశుద్ధతతో పవిత్రత కలిగి ఆచరించాలి. పితరుల వలె తిరుగుబాటు చెయ్యమాక. రా నా మందిరంలోకి. పస్కానబడిన పులియన రొట్టెల పండుగ జరిగే నా మందిరంలోకి మీరు రండి. నా మందిరంలోకి మీరు వస్తే నేను ఆనందించేవాడినై ఉన్నాను. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసిపోయిన వారికి కనికరము పుట్టును. దేవుని వైపుకి నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరిగారో, వారి యొక్క బాధను, వారి కష్టాన్ని, వారి ఆ యొక్క భయంకరమైన శ్రమను అనుభవిస్తున్న ఇశ్రాయేలీయుల వైపుకి దేవుడు చూచాడు. ఎప్పుడైతే మీరు నా తట్టుకు తిరిగిన ఎడలా నేను మీ తట్టుకి తిరుగుదను. ఉందా? ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో ఐగుప్తు దేశంలో, దేవుడు వారి వైపుకి తిరిగాడు. అక్కడ ఐగుప్తు దేవతలకి ఐగుప్తీయులకి తీర్పు తీర్చి ఆయన ప్రజలను వెలుపలికి తీసుకొచ్చేసాడు దేవుడు. ఎంత ప్రేమ! మనం ఆయన తట్టుకు తిరగాలి. ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే దేవుడు యెహోవా అని ఆయన తట్టుకు మనం తిరిగి ఆయన మందిర ఆవరణలో మనము ప్రవేశించాలి. అప్పుడు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. వారు ఈ దేశంలోకి తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. రండి, ఆయన వైపు తిరగండి. అందుకే యేసు ప్రభు చెవులు గలవాడు వినుగాక అంటాడు. రండి రండి. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో పసకానబడిన పులియన రొట్టెల పండుగను ఆచరించడానికి ఆయన ఆలయానికి రావాలి. తీర్పులో నిలబడినప్పుడు తేలిపోతావు, జాగ్రత్త. కనుక దేవుని యొక్క పనిలో పాలి భాగస్తులు కావాలని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనము ఆయన వైపుకు మనం తిరిగిన ఆయన ప్రసన్నుడగును. అంచవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశంలో ఉన్న ప్రతి పట్టణమునకును పోయిన గాని అచ్చట వారు ఎగతాళి చేసి వారిని అపహాసము చేశారు. ఏం పండుగ! ఇప్పుడు కూడా చాలా మంది అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రబుద్ధులు. అసలు ఆ పండగ అర్థమే తెలీదు. పులియన రొట్టెలు అంటే ఏందో చాలా మంది అడుగుతారు నన్ను. అమ్మా, రోజు అప్పటికప్పుడే వండి పెడతావా రొట్టెలు? చూడండి, వాళ్ళకి అసలు పాపం తెలీదు. పులియన రొట్టెలు అంటే దేవుని మాటలే, దేవుని యొక్క మాటలే పులియన రొట్టెలు అన్న సంగతి అర్థం కావట్లేదు, తెలీదు మనుషులకి. అందుకే అర్థం కాక వ్యర్థమైపోతూ ఉన్నారు.
పులి అని రొట్టె, దేవుని మాట పులి అని రొట్టె. అయినను ఆషేరు మనషే జెబూలూను దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేముకు వచ్చిరి. చూసారా? ఆషేరు ఎవరు? ఆషేరు దాను, నప్తాలి, గాదు, ఆషేరు. మీరు యాకోబుకి జిల్పా బిల్హాకు పుట్టిన సంతానము, దాసీల సంతానము. వీళ్ళు కూడా ఎంత ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా వచ్చారంట. ముందు వాళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారంట. ఎగతాళి చేసే వరకు తీర్పులో నిలబడితే అప్పుడు ఉన్నది. ఎవరైనా ఎగతాళి చేయటానికి ఆలోచించారో తీర్పులో నిలబడినప్పుడు, నేను నా పండుగ, నా పిల్లలు నా పండుగ జరిగించేటప్పుడు నువ్వు ఎగతాళి చేసేవు కదా అంటాడు. దాన్ని బట్టే తీర్పు జరుగుద్ది అక్కడ. యెహోవా ఆజ్ఞను బట్టి రాజులను అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడను. ఇప్పుడు మనకు దేవుని హస్తము తోడ్పడింది కనుక మనం ఏ మాత్రము లోకముతో పని లేదు. లోకము మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ప్రేమని దేవుడు వెళ్ళారా, లోకం మెప్పుతో మనకు పని లేదు. చూడండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఈ పండుగను ఆచరించడానికి దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక దీన్ని ఆచరిస్తూ ఉన్నాము. దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు, లోకంతో మనకు పని లేదు. చూసారా? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? కావున రెండవ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడి. విస్తారమైన జన సమూహము యెరూషలేములో దేవుని ఆలయంలో కూడారంట. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. ఇదిగో చూసారా? ధూపపీఠములు, ఇంకా బలిపీఠములు అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా 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 ప్లేసుల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. ధూపవేతాలు, బలిపీఠములు అవన్నీ. ప్రేమని దేవుడు పెట్టారు. అవి వేస్తే దేవుడికి ఇంపైన సువాసన కాదు. ధూపం అంటే ప్రార్థన చెయ్యి. అదంతా బలిపీఠం అంటే మనమే దేవుని బలిపీఠమై ఉన్నాం. హృదయపూర్వకంగా దేవునికి మనము ప్రార్థన చెయ్యాలి, ధూపము వేయాలి. దేవుని ఆలయంలో చేరి ఆయన యొక్క పనులన్నిట్లో, ఆయన యొక్క కార్యాలన్నిట్లో, ఆ పండుగలన్నిట్లో మనం కలవాలి. రెండవ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. అంటే పస్కా పశువులు వధించడం అంటే తెలుసా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రతి వారం ఏం చేస్తాము? నా తండ్రి వెండివా, నా బాల్య పాపములు, నా యవ్వన పాపములు, తెలిసి చేసిన పాపములు, తెలియక చేసిన పాపములు, సమస్త పాపములు నీ సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొందుకుంటున్నాను. అప్పుడు మనం ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించటకు అర్హత మనకుంది. అదనమాట ఇక్కడ పాప పరిహారార్థ బలి చేస్తున్నారు పాపాన్ని. యాజకులను లేవీయులను సిగ్గునంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకొని వచ్చిరి. చూసారండి? యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చింది. యాజకులను లేవీయులను సిగ్గునందులంటారు, తమను ప్రతిష్ఠించుకున్నారంటారు. దహనబలి పశువులను. పశువు అంటే ఏదో తెలుసా? పశువు అంటే ఏదో తెలుసా? ప్రేమ దేవుని పెట్టారా? మనలో ఉన్న పాపనే పశువు. అరే నువ్వు పశువా మనిషివా? ఆ పని చేయించా? పశువు
మనలో ఉన్న పాపం ఏంటి? పశువు. దాన్ని ఏం చేశారు? ఆ పశువుని బలి చేశారు దేవుని సన్నిధిలో. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములో విధిని బట్టి వారు తమ స్థలమందు నిలవబడగా యాజకులు లేవీయుల చేతుల నుండి రక్తము తీసుకొని దానిని ప్రోక్షించుడి. రక్తం అంటే పాపము. వచ్చిన వారి యొక్క పాపం అంతా తీసుకొచ్చి నా తండ్రి దేవా యెహోవా, వచ్చిన వారిలో పాపం ఉంటే నన్ను వారి పాపములన్నింటినీ మీ సన్నిధిలో పరిహారము దహించేస్తున్నానయ్యా. వచ్చిన వారి యొక్క పాపములన్నీ కూడా నీ సన్నిధిలో దహించేస్తున్నాను. పాపములకు పరిహారము దయచేయము. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని ప్రతి వారి నిమిత్తము ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు ఉండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించుమని లేవీయులకు అప్పగింపబడెను. ప్రతి ఒక్కరి యొక్క పాపమునకు పరిహారము పొందుకోవాలి. ప్రతి ఒక్కరు పాపమునకు పరిహారము పొందుకోండి. పాపముతో పండుగ ఆచరిస్తే దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం వస్తుంది. కనుక మనం అందరం కూడా వచ్చిన వారందరిలో పాపమునకు పరిహారము పొందుకోవాలని లేవీయులకు ప్రేమ దేవుడుంటారు. లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చొప్పున తను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగా కని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. చూసారా, దేవుని ఆలయంలోకి రావడానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత మేలు జరిగిందో. దేవుడు వారిని స్వస్థపరిచారు. వారు ఏమనుకున్నారంటే, ఇక మేము లోక మర్యాదలను అనుసరించము, ఐగుప్తు ఆచారాలను అనుసరించము, పితృ పారంపర్యాచారాలను అనుసరించము అని వారు తీర్మానము చేసుకున్నారు. చూసారా, దేవుడు వారికి ఆ యొక్క అవకాశము కలుగు చేశాడు. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించింది. లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేశాం? స్తుతిగానములతో నేను నా దేవుని స్తుతించెదను, నా జీవితమంతా ప్రభు కొరకైనే ఇలా జీవించెదను, ప్రభు కొరకై నిలిచెదను, స్తుతిగానములతో నేను. ఈ విధంగా పాటలు పాడారంట. చూసారా, పరమ తండ్రిని స్తుతిస్తూ పాటలు ఆనందంతో పాటలు పాడుతున్నారు. ప్రేమంటే పెట్టారు. వారికి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా పాటలు పాడుకోవటము, వారిని ఎంత ప్రతిష్ఠించుకొని దేవుడు ఎప్పుడైతే వారిని ప్రేమతో వారి పాపములను పరిహరించారో అప్పుడు ఉల్లాసంతో ఉత్సాహంతో పాటలతో వారి ఆనందంతో దేవుణ్ణి మహిమపరిచినట్లుగా కనపరిచారు. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను.
వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండగ ఆచరించని యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుడు ఎవరండి? యెహోవాయే దేవుడు. ఎందుకో తెలుసా? ఐగుప్తు దేశంలో వారు అక్కడ పుట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు 430 సంవత్సరాలు అక్కడ చేసే ఆ కార్యాలయం చూశారు. వాళ్ళకి తెలియదు యెహోవాని ఎలా సేవించాలో. అందుకని మధ్యలో కూడా ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రమైన కార్యాలు చేసినప్పుడు దేవునికి కోపం వచ్చి చెరకు పంపించారు. అందుకని ఇప్పుడు వారు పాపం నుండి విడుదల పొందుకున్నారు కనుక మాకు దేవుడు యెహోవాయే దేవుడని తెలుసుకొని యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలను ఇచ్చుటయు అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలను ఇచ్చుటయు బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవాలని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించింది. చూసారా? ఒక 7 దినాలే కాదు, ఇంకొక 7 దినాలు కూడా సంతోషంతో ఆనందంతో 2-14 దినాలు చేశారంట పస్కా పండుగను. ఏమండి, ఎంత ప్రేమ చేసింది దేవుని మీద. వారి పాపములు ఎప్పుడైతే దేవుడు పరిహరించాడో అప్పుడు వాళ్ళు ఉల్లాసంతో ఉత్సాహంతో ఈ 7 దినాలు మాకు చాలేదు, మరి యొక్క 7 దినాలు పస్కా పండుగను మనం ఆచరిద్దాం. దేవునితో మనం సహవాసము, దేవునితో కలుద్దాం, దేవుని మాటలు చెప్పుకున్నాం, దేవుని యొక్క ప్రేమ బిడ్డలుగా మనము ఆయనతో సహవాసం చేయాలి. ఈ పండుగ దినాల్లో దేవునితో మనం సహవాసం చేయాలి. ఈ పండుగ దినాల్లో మనల్ని పరిశుద్ధ పవిత్రత పరిచిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా మనం జీవించాలనుకున్నారు. అప్పుడు యాజకులను లేవీయులను యోధా వారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యోధాలో కాపురమున్న అన్యులను కలిపారు. చూడండి, ఇక్కడ అన్యులు కూడా సంతోషించారంట. అన్యులను వదలడు దేవుడు. అన్యులు కూడా పస్కా పండుగ ఆచరించాలి. దేవుని రాజ్యం కావాలంటే, దేవుని రాజ్యానికి వాసన కావాలంటే అన్యులు కూడా దేవుని ఆలయంలో జరుగుతున్న పస్కా పండుగలో పాలుభాగస్తులు కావాలి. అన్ని జనులు కూడా సంతోషంతో పస్కా పండుగను ఆచరించారంట. చూసారా ప్రేమ పెట్టారా? అన్ని జనులు కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి పస్కా పండుగను ఆచరించారు. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసములకు చేరెను. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా? ఇంత చక్కగా అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. ఎవరికి వినబడింది? ఆకాశమందు ఆసీనుడికి, యెహోవా దేవుడైన యెహోవాకి. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. మనము ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. చూచుచున్న దేవుడు, చెవియొగ్గి ఆలకించే దేవుడు. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా? మాట్లాడే దేవుడు. ఇప్పుడు ఎవరు మాట్లాడారు మనతోటి? దేవుడే మాట్లాడాడు. ఈ పండుగను ఉల్లాసముగా ఉత్సాహంగా 12 గోత్రాల వారును
అన్ని జనులను కూడా ఈ పండుగను ఆచరించి బహు సంతోషించారంట. కనుక 3 వంశముల వారు ఈ పండుగను ఆచరించాలి. 3 వంశముల వారు దేవుని మందిరంలోకి రావాలి. ఈ పండుగను ఆచరించి తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదములను మనం పొందుకోవాలి. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. కనుక దావీదు ప్రేమదేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదుని నాశనం చేశారు తెలుసా? దావీదు దేవుని యొక్క మందిరంలో మనసుల దగ్గర ఈ పులియన రొట్టెల పండుగను బహుఘనముగా ఆచరించారు. సొలొమోను బహుఘనముగా ఆచరించారు. హిజ్కియా కూడా రాజుగా ఉన్నప్పుడు ఈ యొక్క పస్కాను పడిన పులియన రొట్టెల పండుగ 12 గోత్రాల వారిని పిలిపించి బహుఘనముగా 2 ఏళ్ళు 14 దినములు పండుగను ఘనముగా ఆచరించినట్లుగా లేఖనాల్లో మనకు బయలుపరిచారు. కనుక మనము పస్కాను పడిన పులియన రొట్టెల పండుగను ఆచరించినప్పుడు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు, సంతోషించేవాడై ఉన్నాడు. ఆయన ప్రజల్లో మన పేరు రాయబడుతుంది. ఆయన ప్రజల్లో మన పేరు రాయబడుతుంది. జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. దేవుని మాట విననేలా దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని మాటకు లోబడ్డాం. ఆ పస్కాను పడిన పులియన రొట్టెల పండుగను మనము ఆచరించాము. కనుక మనం ప్రేమంటే పెట్టారా, ఇంకా 2 రాత్రులు ఉన్నాయి మన మధ్యలో 2. కనుక ఆ 2 రాత్రులు కూడా మనము సిద్ధపడి మన హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని ఆలయంలోకి వచ్చి మరి ప్రేమంటే పెట్టారా ఉల్లాసంగా ఉత్సాహంగా సిద్ధగానవంతా ఆయన స్తుతించి ఆరాధించినట్టుగా మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్. మీరు